ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొన్న ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనము. అధికారంతో ఆజ్ఞలు జారీ చేసేవాడే సేనాధిపతి. ప్రభు అయిన యేసు మన నూతన సేనాధిపతి. ఆయనను మనం వెంబడిద్దాం, విధేయత చూపుదాం. ఆయన పరిపూర్ణ సేనాధిపతి గనుక గుడ్డిగా మనం ఆయన్ని నమ్మవచ్చు. మనలను మనం ఉపేక్షించుకొని మన సిలువనెత్తుకోవాలి. ఇలా చేయాలంటే సంపూర్ణంగా ఆయనకు మనం సమర్పించుకోవాలి. సగం సగం లోబడడం కాదు. అంతేకాక నేనేమైనా సరే పరలోకపు తండ్రి నా ప్రియ బిడ్డనవుతానని, ఎలాగోలా అన్ని విషయాల్లో నా యజమానుని సంతోషపరుస్తానని నిర్ణయించుకోవాలి. ఏది ఏమైనా దేవుని ప్రేమను చూరగొనేందుకు ప్రయాసపడాలి. మన పరలోకపు తండ్రి మనకు ఎన్నో ఆజ్ఞలిచ్చాడు. దేవుడిని, మన పొరుగు వారిని ప్రేమించాలని ఒక నూతన ఆజ్ఞ మనకిచ్చాడు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు అని దేవుడు మనకు క్లుప్తంగా చెప్పాడు. అలాగే నీవు ఆయనను ప్రేమిస్తున్నావనడానికి రుజువు నీ పొరుగు వారిని ప్రేమించడమే కదా. నీవు ఆయన ఆజ్ఞలకు విధేయత చూపితే నీ పట్ల ఆయన ఆనందించి నీవేది అడిగినా అది నీకు ఇస్తాడు. ప్రార్థన. ప్రభువా యేసయ్యా, నీ దాసుడు విధేయత చూపేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రభువా, నన్ను నేను కొని నీ రాజ్యంలో చేర్చుకున్నందుకు నీకు వందనములు. రాబోయే జీవితంలో కిరీటాలు సంపాదించుకొనుటకు చేయవలసినంత పని చేయుటకు నాకు సహాయం చేయము. యేసు ప్రభుని ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.